పార్కిన్సన్స్ యొక్క జబ్బు యొక్క లక్షణాలు దాన్ని ముందుగా గుర్తించడం ఎలాగా ఈ నివారణ చేసుకోవాల్సిన లక్షణాలు అంటే ఇంకోటి పార్కిన్సన్స్ ఇంకోటి ఏంటంటే మనిషి కొద్ది రోజుల తర్వాత పార్కిన్సన్స్ వీక్ అయిపోయి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ డిపెండెంట్ అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఫ్యాన్ నిద్రపోతారు. సో కేర్ కూడా అవసరము. అందుకోసమే ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే 2026 మేక్ ఉద్దేశం కూడా ఉందా బ్రిడ్జింగ్ ద కేర్ గ్యాప్. అంటే పేషెంట్కు పార్కిన్సన్స్ పేషెంట్స్కు మనం ఇవ్వాల్సిన కేర్ ఇంకా చాలా ఉంది. చాలామందికి దీని గురించి ఇంకా అవగాహన లేదు. సో వాళ్ళ యొక్క ఈ అవగాహన గురించి తెలుసుకోవడానికి మనం ఏదన్నా ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయడము, అవేర్నెస్ టాక్స్ కనెక్ట్ చేయడము, ఫండ్ రైజ్ చేయడము, సో ఇవన్నీ చేసి ఆ కేర్ గ్యాప్ను మనం ఫిలప్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ క్యాప్షన్ ఫర్ దిస్ goal of aim of this 2026 వరల్డ్ పార్కిన్సన్స్ డే. పార్కిన్సన్స్ జబ్బు అదే అఫ్ కోర్స్ చెప్పాను కదా ఎల్డర్లీ వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే పేషెంట్స్కు ఒక చెయ్యి, ఎస్పెషలీ చెయ్యిలో కూడా మనం ఈ భుజం నుంచి ఈ ఫింగర్స్ వరకు అన్నిటి కలిపి ఒక హ్యాండ్ అనుకుంటాం. కానీ పార్కిన్సన్స్ ఫస్ట్ ఒక ఫింగర్స్ చిన్న మూమెంట్స్ స్లోగా వెరీ స్లోగా స్టార్ట్ అవుతుంది ట్రెమ్మర్. ఎస్పెషల్లీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ ట్రెమ్మర్ వస్తుంటుంది. కొంతమందికి పిన్ రోలింగ్ ట్రెంబల్ అంటారు. అంటే అట్లాగా స్లోగా ఏదో పిల్ రోల్ చేసినట్టుగా స్లోగా ఇట్లా చిన్న మూమెంట్సే అలా జరుగుతాయి. క్రమేణా ఒకసారి అది హ్యాండ్కి కూడా రావచ్చు. రెస్ట్గా వచ్చిన ట్రెమ్మర్ మనం ఏదైనా యాక్షన్ ఒక వస్తువుని పట్టుకోవాలనుకున్నా, ఒక వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నా ఆ ట్రెమ్మర్ కొద్దిగా పెరుగుతుంది. కొద్దిమందికి ఇంటెన్షనల్గా ఏదన్నా వస్తువు దగ్గరికి పోతున్నప్పుడు రావడము, వీటన్నిటిగా చేయి హ్యాండ్ మూమెంట్ వస్తుంటుంది. ఇనిషియల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక బాడీకి ఒకవైపులో ఒక హ్యాండ్ డిజిటల్ పార్ట్ అంటే ఈ చివరి భాగం మాత్రమే మూమెంట్స్ వస్తాయి. జబ్బు తీవ్రత వయసు వచ్చే కొద్దీ కండిషన్ పెరిగే కొద్దీ ఆ తీవ్రత పెరగడము, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ రేడియేషన్ టు ద అదర్ ఏరియాస్ అంటాము. సో హ్యాండ్స్ నుంచి కొద్దిమందికి పాదం, కాలు, ఫస్ట్ రెస్ట్ నుంచి కాలు ఇట్లా ఒకవైపు వస్తుంది. జబ్బు యొక్క లక్షణాలు పెరుగుతున్న కొద్దీ ఆపోజిట్ హ్యాండ్ కూడా వస్తుంటుంది హ్యాండ్. సో ఆ రెస్టింగ్ ట్రెమ్మర్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్, అంటే ఒక సిగ్నేటరీ సైన్ లాగా మనం పార్కిన్సన్స్ జబ్బు చెప్పచ్చు. అందుకోసమే దీన్ని ఫస్ట్ వణుకుడు జబ్బే అన్నారు. ఎందుకంటే ఫణుకుడు అనేది కామన్ వస్తుంది. వణుకు మీరు అనుకుంటున్నందుకు చిన్నగా ఏమి ఉండదు. మరీ జబ్బు తీవ్రత అయినప్పుడు ఒక మనిషి ఆల్మోస్ట్ తన యొక్క హ్యాండ్తో చిన్న పని కూడా చేయలేకపోయి, వస్తువును పట్టుకోలు చేయలేక, గ్రిప్ చేయలేక, ఈవెన్ బ్రష్ చేయలేక, ఈవెన్ ఒక అన్నం తినలేక, బటన్స్ వేసుకోలేక చాలా తీవ్రంగా బాధపడతాడు. సో దట్స్ హౌ ద డిసీజ్ క్రిపిల్స్ ద మ్యాన్ అండ్ ఇంపేర్స్ ద డైలీ రొటీన్ యాక్టివిటీస్. దట్స్ వీ కాల్ యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్. సో అలా ఫస్ట్ వణుకుడు ఒకటి. ఇంకొక లక్షణాలు ఎలా వస్తుంది, ఇంకోటి ఏంటంటే పార్కిన్సన్స్ జబ్బులో కండరాలు స్లోగా స్టిఫ్గా అవుతూ ఉంటాయి. అంటే ఆ కండరాలు బోత్ యాక్షన్ అగోనిస్ట్ యాంటాగోనిస్ట్ కండరాలు స్టిఫ్ అయిపోయి రిజిడ్ అంటాం. అంటే రిజిడ్ అయిపోతే హ్యాండ్ చాలామంది ఏంటంటే ఈ షోల్డర్ ఈ సంబంధించిన మధులు స్టిఫ్ అయిపోయినప్పుడు అరే ఈ పెయిన్స్ వచ్చేస్తాయి, అది కొద్దిగా మూమెంట్ ఫ్రీగా రాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో బోన్ సంబంధించిన వ్యాధని ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గర పోతుంటారు. అట్లా చాలామంది పేషెంట్స్ ఆర్థోపెడిక్స్ దగ్గరికి పోయి అక్కడ సరిగ్గా వాళ్ళకు న్యాయం జరగక, అంటే ఈయన జబ్బు గుర్తించక ఎక్స్రేస్ చేసిన తర్వాత ఈ స్టిఫ్నెస్ ఈజ్ ఆర్థోపెడిక్స్ సంబంధించింది కాదు, ఇది పార్కిన్సన్స్లో భాగమని మనం నిర్ధారణ చేసుకొని చాలా పేషెంట్స్ మాకు వచ్చే పేషెంట్స్ కొంతమంది వణుకుడితో కాకుండా సార్ ఈ భుజమే రావట్లేదు సార్, భుజం చేయి రావాలంటే రావట్లేదు, పెయిన్ పెద్దగా ఉండదు కానీ స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి లక్షణాలు కండరాలు అన్నీ పట్టేస్తాయి, స్టిఫ్ అయిపోతుంది. ఆ కండరాలు చెయ్యి, కాలు, ఈవెన్ మన ట్రంక్ సంబంధించిన ఏరియాసే కాకుండా సమ్టైమ్స్ మింగడానికి కూడా కష్టమవుతుంది. మాట కూడా మొనోటోనస్, ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక ప్రొసోడి అనేది బాడీలో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని వర్షాలు గట్టిగా స్ట్రెస్ చేస్తాము, కొన్ని స్లోగా మాట్లాడతాము, కొన్ని గద్గరంగా మాట్లాడతాము, తీవ్రంగా మాట్లాడతాము. ఇది రొటీన్ మనం మాట్లాడే యొక్క స్పీచ్ యొక్క అప్ అండ్ డౌన్స్ ఇట్ ఇస్ అ క్యారెక్టరిస్టిక్. కానీ పార్కిన్సన్స్ పేషెంట్స్కు ఈ కండరాలు ఏవైతే స్పష్టత పోయి దృఢత్వం పోయి స్టిఫ్ అయిపోతూ రిజిడ్ అవుతుంటాయో మింగడానికే కాదు ఈవెన్ మాట్లాడదాన్ని కూడా మొనోటోనస్ స్పీచ్గా ఏదో ఒక కాన్స్టెంట్గా స్లోగా మాట్లాడుతూ ఉంటాడు, అది కొడుతుంది. ఇంకా ముఖ్యంగా పేషెంట్స్లో ఈ ఫేస్ యొక్క కండరాలన్నీ కదలికలు తగ్గిపోతాయి. వీ కాల్ అంటే మాస్క్ లైక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు.
ఇట్లాగే ఉండిపోతూ ఉంటాడు. అండ్ ఈ కన్ను రెప్ప కూడా కొట్టుకోవడం, అంటే బ్లింక్ రేట్ కూడా తగ్గిపోతుంటుంది. సో దట్ వీ కాల్ హైపోమైమియా, అంటే ఫేస్ యొక్క యాక్షన్స్ అన్నీ తగ్గిపోయాయి. కొంతమంది ఏమంటామంటే మాస్క్ లైక్ ఫేస్, వాడేంద్రా మాస్క్ పెట్టుకున్నట్లున్నాడు, ఫేసు ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ చూపించట్లేదు, ఒక నవ్వు లేదు, ఒక కోపం లేదు, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు అంటుంటాం. దట్ ఈస్ యూజువల్లీ సీన్ ఇన్ ద పార్కిన్సన్స్ పేషెంట్స్. అంటే మాస్క్ ఫేస్ అంటే ఏదో మాస్క్ పెట్టుకొని చేసినట్టుగా కనపడుతుంది, బాడీలో కదలిక కనపడవు, రెస్పాన్స్ రాడు. సో ఇవన్నీ ఎందుకు అంటే ఈ ఫేస్ యొక్క కండరాలు కూడా స్టిఫ్ అయిపోవడం, రిజిడ్ అయిపోవడం, అట్లాగే ఇవన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఎటువంటి లక్షణాలు వస్తాయంటే నడుస్తూ ఉంటాడు, పాస్చర్ రిఫ్లెక్సెస్, అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్గా మన బ్యాలెన్స్ను పాస్చర్స్ను మెయింటైన్ చేసే రిఫ్లెక్సెస్ ఉంటాయి, అది కూడా దాని యొక్క కోఆర్డినేషన్ కోల్పోయి ఇవి రిపీటెడ్గా ఫాల్స్ పడిపోవడం, అంటే ఫ్రీక్వెంట్ ఫాల్స్. అది పేషెంట్ ముందుకు పడిపోతున్నాడా, ఎనికి పడిపోతున్నాడా, సైడ్ పడిపోతున్నా కంటే కూడా ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉంటాడు, అది ఒకటి. తర్వాత కొద్దిమందికి ఏమవుతుందంటే స్మెల్ తగ్గిపోతుంది. ఫస్ట్ యాక్చువల్గా మీరు ఈ విషయాన్ని చాలామందికి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే బై 50, 55, 60 ఇయర్స్ పెద్దవాళ్ళకు సడన్గా ఏమి ఇన్ఫెక్షన్స్ లేకుండా, నోస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా క్రమేణా ఆ యొక్క స్మెల్ పోతుంది అనుకోండి, లాస్ ఆఫ్ స్మెల్ వి కాల్ ఆల్ఫాక్షన్, అది పోతే ఎల్డర్లీ పీపుల్లో ఫస్ట్ సైన్గా పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చే ఫస్ట్ సైన్గా దాన్ని గుర్తించాలి. మనం కోవిడ్ పోయినప్పుడు చాలామందికి స్మెల్ పోయింది, అట్లాగే పార్కిన్సన్స్ పేషెంట్స్కు చాలామందికి ముందుగానే వార్నింగ్ సిగ్నల్ లాగా స్మెల్ పోయి ఉంటుంది. మీరు పార్కిన్సన్స్ పేషెంట్స్ పోయి అడగండి, చాలామందికి స్మెల్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్మెల్ తగ్గిపోవడం అనేది చాలా ఈ కండరాలు, వణుకుడు వీటికి ముందే స్టార్ట్ అయి ఉంటుంది. దట్స్ హౌ ముందుగానే మేము యాజ్ ఏ న్యూరాలజిస్ట్ తెలుసు కాబట్టి గుర్తుపడుతుంటాము. అట్లాగే బ్యాలెన్స్ తప్పిపోవడము, పడిపోవడము, నోటు స్పష్టత కోల్పోవడం, మింగడానికి కష్టము, ఆకలిపోవడము, వీటితో పాటు పేషెంట్స్కు బిహేవియరల్ ఇష్యూస్, సమ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఎట్లా అంటే కోపం అనవసరంగా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ తేకపోవడము, కొన్ని ఇలా లక్షణాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా అంటుంటాం. అదేంటంటే యూజువల్గా బై డిసీజ్ స్టార్ట్ అయిన 4th, 5th కానీ సమ్ 6 సిమ్టమ్స్ కానీ యూజువల్గా వస్తూ ఉంటుంది. సో ఫేస్లో కూడా రకరకమైన భావాలు అది ఎక్స్ప్రెస్ చేయకుండా, సో ఇవన్నీ రొటీన్ పార్కిన్సన్స్ లక్షణాలు. పార్కిన్సన్స్లో యూజువల్గా మనం ఇవన్నీ గమనించినప్పుడు ఫస్ట్ ఒక సైడ్ స్టార్ట్ అయితే జబ్బు పెరిగితే చెప్పే కదా 2 times స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి. ఇవన్నీ యూజువల్గా పార్కిన్సన్స్ లక్షణాలు.